8 వసంతాలు అంటూ సాగిన ఈ సినిమా ఫీల్ గుడ్ లైఫ్ జర్నీతో డైలాగులు, కొన్ని ప్రేమ సన్నివేశాలు, అలాగే పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ ప్రేమిస్తున్న వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తన ప్రేమతో తన ప్రేయసి ప్రేమను దక్కించుకోవడానికి సంజయ్ పాత్ర చేసే ప్రయత్నాలు, ఈ మధ్యలో ప్రేమ మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని ఫీల్ గుడ్ సీన్స్ అండ్ డైలాగులు ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. హీరోయిన్గా నటించిన అనంతిక, సునీల్ కుమార్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్లో ఆమె నటించిన విధానం సినిమాకు ప్లస్ అయింది. హను రెడ్డి తన పాత్ర పూర్తిగా న్యాయం చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించిన రవితేజ ఈజ్తో సెటిల్డ్గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో రవితేజ నటన బాగుంది. దర్శకుడు సల్మాన్ రెడ్డి రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది. సెకండ్ హాఫ్లో భావోద్వేగాలు కూడా దర్శకుడు ఎమోషనల్గానే బాగానే తెరకెక్కించాడు. ఈ 8 వసంతాల కథలో ముగింపు స్పెషల్ అట్రాక్ట్గా నిలిచిన కథనాలు మాత్రం రెగ్యులర్గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ పాయింట్కి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు వణికాడేమో అనిపించింది. హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అసలు ఇలాంటి ఎమోషన్స్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్కి తగ్గట్లుగా సినిమాని ఆదిత్యం బరువైన భావోద్వేగాలతో బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడిపించాలి. కానీ అలా జరగలేదు. కేవలం డైలాగ్స్ కోసం సీన్స్ను రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ఫ్లిక్ట్లు సన్నివేశాలు రాసుకుని ఉంటే బాగుండేది. 8 వసంతాలు అంటూ వచ్చిన ఎమోషనల్ లవ్ డ్రామాలో ఎమోషన్స్గా సాగే క్లైమాక్స్, హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్, ముఖ్యంగా డైలాగులు బాగానే ఉన్నాయి. కానీ కథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్ బలహీనంగా ఉండడం, అలాగే కొన్ని లాజిక్స్ లైఫ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ ఒక స్వచ్ఛమైన ప్రేమను నిర్వచనాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సినిమా అయితే ఫీల్ గుడ్గా చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.